and support. Please come and watch the movie and you will have a great fun like we had. Please come. And ఫస్ట్ నుంచి బాగా రెస్పాన్స్ బాగా వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రౌడ్ ఏం లేదు. కృష్ణానగర్లో విజిలేసి కొడితే పాన్ ఇండియా దద్దరిల్లుతుంది. కృష్ణానగర్లో విజిలేసి కొడితే పాన్ ఇండియా దద్దరిల్లుతుంది. లారీ చాప్టర్ 1 ఇది విషయం. సింగిల్ డైలాగ్. ఐఎమ్ సో హ్యాపీ అన్న, చాలా హ్యాపీ నాకు. అండ్ సినిమా చాలా చాలా బాగా, ఐ మీన్ లైక్ నాకు మాటలు రావట్లేదు సరిగా మాట్లాడడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. జనాలను రివ్యూ అడగండి. ఎవడు బ్రో చిన్నోడు బొక్క? ఎవడురా చిన్నోడు బొక్క? కష్టపడినవాడు పెద్దోడు, పని చూపించేవాడు పెద్దోడు. చిన్నవాడు ఎవడు లేడు. కష్టపడేవాడు, ఫీడ్ ఇచ్చేవాడు, 10 మందికి ఉపాధి కలిగించేవాడు, మంచి సినిమా తీసేవాడు, మంచి అవార్డులు తెచ్చేవాడు, మంచి కలెక్షన్ తెప్పించేవాడు మగాడు. ఎవడు చిన్నోడు? ఎవడు చిన్నోడు కాదు. ప్రతి ఒక్కరు కష్టపడితే సినిమా చేయగలరు. లారీ సినిమా ఇట్టు పక్క చెప్పి మరి కొట్టాను. 3 గంటలు బోరుందా? ఆడియన్స్ అడగండి, చూసారు కదా హౌస్ఫుల్ థియేటర్. నువ్వేం తిట్టావు? ఎవరు నా ముంగడు రాని ఎవరు చెప్పిండు? బ్లాక్ బాస్టర్ సినిమా థియేటర్స్ పెరుగుతాయన్నా అంటే 6 సినిమాల పోటీ ఉంది. మన బాబీ సినిమా అవన్నీ బట్ నేను చిన్నవాడిని చూడాలి సినిమా. హిందీలో అంటారు పర్ఫార్మెన్స్ పిచ్చెక్కించాడు శ్రీకాంత్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్స్ పెరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మనమే సపోర్ట్ చేయాలి ఇండస్ట్రీకి, మనమే సపోర్ట్ చేయాలి. కొత్త హీరో ఏ ఇండస్ట్రీ సపోర్ట్ చేయాలి? ఆయనకి అందరినీ చేరుకున్నాడు. శ్రీకాంత్ రెడ్డిని ఇంటర్వ్యూలో తిట్టినా నేను, నువ్వు ఫ్రాంక్ వీడియోలు చేసుకుంటూ హీరోయిన్ అని చెప్పి. ఇవాళ మావనికి క్షమాపణ చెప్తున్నా నేను. ఇట్లాంటి వాడు ఒక్కడు ఇంత కష్టపడి ఒక యూట్యూబర్ అయ్యుండి ఒక ఫ్రాంక్ వీడియోలు చేసుకుంటూ మనలో నీలాగా ఒక యూట్యూబర్ అయ్యుండి సినిమా తీసి అమ్మ బొమ్మ చేసి పడుతుండు. చాలా హ్యాపీ ఉంది. నేను మనస్ఫూర్తిగా మనోడిని అభిమానిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి అవకాశాలు ఎంతో మందికి ఇచ్చినా కానీ అవకాశాలు చాలా మంది ఉన్నారు, కానీ సినిమా చేసే వాళ్ళకి దమ్ము సత్తా మన రాష్ట్రానికి ఉన్నది. అది ఒక రైతు సినిమా వాడైతే ఎలా ఉంటుందో, నేను ఒక రైతునన్నా. కష్టమంతా చాలా తక్కువ బడ్జెట్లో 10 కోట్ల బడ్జెట్ ఉండే, 200 కోట్ల బడ్జెట్ ఉండే సినిమాని 2 కోట్లలో చేశాను. హిట్ అని చెప్పాను, సినిమా కూడా హిట్ అయింది. పక్కా థియేటర్లు పెరుగుతాయి. ప్రతి ఒక్కరు చెప్పిన వచ్చి నాకు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు. ఎస్పెషల్లీ మీడియా అందరికీ వినండి. చెప్పేది ఒకటే, చెప్పి మరి ఇట్టు కొట్టాను. మీడియా వాళ్ళ పాత్ర కొంచెం ఉంది. నన్ను బాగా ప్రమోట్ చేశారు, కానీ నన్ను అవమానించారు. వాళ్ళ సమాధానం సినిమా. చొక్కా మీద చొక్కా, లారీ సినిమా ఇట్టు పక్క. చాలా బాగుంది మూవీ, చాలా సూపర్ ఉంది సినిమా. రొమాన్స్ బాగా నచ్చింది. శ్రీకాంత్ రెడ్డి రొమాన్స్ ఫైటింగ్ అయితే సూపర్ ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ ఖచ్చితంగా వాచ్ చేయండి. శ్రీకాంత్ గారి మామూలుగానే తెలుసు కదా, ఒక హీరో కట్అవుట్, ఒక హైట్, పర్సనాలిటీ, తన స్టైలిష్నెస్ కానీ, తను ఫైట్ చేసే విధానం కానీ, సెంటిమెంట్ కానీ, రొమాన్స్ అయితే అబ్బాబ్బా. శ్రీకాంత్ ఎందుకు నాతో ఇట్లా రొమాన్స్ చేయలేదు? నువ్వు ఇంతకుముందు మనం ప్రాంకులు చేసాం కదా. సో ఖచ్చితంగా సూపర్ బాగుంది. అక్కడికన్నా ఇక్కడ చాలా బాగా కష్టపడ్డారు, ప్రాణం పెట్టి సినిమా తీశారు. యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా బిగ్ స్క్రీన్ మీద కూడా కనబడాలని చాలా ఆశ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి లక్ ఉండాలి, ప్రతి ఒక్కరికి అంత ఎఫర్ట్స్ ఉండాలి, చేయగలగాలి. ఈ రోజుల్లో సినిమా తీయడం, రిలీజ్ చేయడం అనేది చాలా కష్టం. అలాంటిది ఆయన చేసి రిలీజ్ చేశారు. దట్ ఈస్ సో గ్రేట్. చెప్పు నాకు తెలియదు, కానీ నేను చెప్పుకుంటా. నువ్వే నేర్పించావా? బెడ్ సీన్స్ అవి కూడా ఆయనకు ఆల్రెడీ ఎప్పుడో ప్రాక్టీస్ ఉంది. సేమ్ సాధినాడు ఎట్లా చేసిందో అట్లా చేసిండు. నువ్వే నేర్పించావు కదా. డాన్సులు, ఫైట్లు అన్ని సూపర్ ఇరగదీస్తాడు. మరి బీజిఎం ఆయన కొట్టాడు ఎవరు కొట్టాడు తెలియదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు అదుర్సు, చాలా బాగుంది. ఆ రోజుల్లో లారీ డ్రైవర్, మళ్ళీ ఈ రోజుల్లో లారీ
అందరూ చూడండి. లో బడ్జెట్ సినిమాలు కూడా ఎంకరేజ్ చేయండి. చాలా ఆయన ఎప్పుడో సెటిల్ అయిపోయాడు. ఒకప్పుడు ఆయన చాలా ఫేమస్ యూట్యూబర్, మీ అందరూ తెలుసు. ఇప్పుడు హీరో కూడా అయిపోయాడు. సో ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ రెడ్డి. నేనే నిజంగా షాక్ అయ్యాను. నవరసాల్ని పలికించేశాడు అసలు. సూపర్. ప్లీజ్ ఎంకరేజ్. చూసి పబ్లిక్ షాకు. చొక్కా మీద చొక్కా లారీ సినిమా సూపర్ హిట్ పక్కా బ్లాక్ బాస్టర్ సినిమా సూపర్ అన్నా దీపావళికి ఇంటికి వేస్తాం లైటింగ్. ఈ సినిమా చూసాక హిట్ అని కొట్టుకుంటారంతా. ఫైటింగ్. థ్యాంక్ యూ సో మచ్. షర్ట్ లారీ సినిమా చాప్టర్ సినిమా హిట్. అది ఒక పెద్ద సినిమా చూసినట్టు అయితే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది మీకు. థ్యాంక్ యూ. లారీ చాప్టర్ 1 సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. నిజంగా ఇలాంటి సినిమా తీస్తాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఏదో ఎలా ఉంటుందిలే అనుకుని వచ్చేలే, కానీ నిజంగా చాలా బాగుంది భయ్య. అంటే ఫ్రాంక్ వీడియోలు చేసుకునే శ్రీకాంత్ ఏముంటుందిలే సినిమా అనుకున్నా, కానీ చాలా మంచి కథను తీసుకొచ్చాడు సినిమాలో. అంటే ఆ మైనింగ్ ఎలా తవ్వుతారు, ఆ రాయి అసలు ఎలా దొరికిద్ది, లారీ ఏంటి, ఈ లారీ ఈయన ఎందుకు తోలుతాడు, వాళ్ళ నాన్న ఎందుకు కథలోకి తీసుకొచ్చాడు, ఈయన ఖైదీగా ఎందుకు ఉన్నాడు, మళ్ళీ పోలీసులతో ఎందుకు పని చేశాడు, ప్రతి ఒక్కటి కూడా మైండ్ బ్లోయింగ్ భయ్య అది. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా లారీ చాప్టర్ 1. మంచి స్టోరీ. ఆ మ్యూజిక్ దగ్గరికి వస్తే కోతకు వస్తాడు. 100% భయ్య. సస్పెన్స్ ఉంది దాంట్లో. చాప్టర్ 2 గురించి కంపల్సరీ ఇప్పుడు చూసే వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తారు. అది 100% పక్కా. అంటే ఒక పెద్ద డైరెక్టర్ చేస్తే ఎలా ఉంటుందో అలా తీసాడు భయ్య. నిజంగా ఇంత టాలెంట్ పర్సన్ అయితే నేను అనుకోలే. ప్రతి ఒక్క యూట్యూబర్ ఇంకా కాలర్ ఎగరేసుకోవచ్చు భయ్య. అది మామూలుగా లేదు. ఫ్యామిలీతో చాలా పిల్లలతో వచ్చారు భయ్య సినిమాకి. ఈ సినిమాల్లో కూడా ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి కదా, ఏ థియేటర్లో కూడా సీటు మీద సీటు కూర్చునే వాళ్ళని చూడాలి నేను ఇప్పుడు దాకా. థియేటర్లో అలా ఉన్నారు జనాలు. వాళ్ళతో గొడవ అయింది భయ్య. మాకు గొడవ అయింది. టికెట్లు జేబులో ఉన్న మేమే బయట ఉన్నాం సెకండ్ హాఫ్ నుంచి. మళ్ళీ మధ్యలో పంపించారు లోపలికి. అంత బాగుంది సినిమా. అది చాలా బాగుంది.